హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పాలిటెక్నిక్ సెంటర్ పడ్డ దగ్గర అయితే చూడండి, చుట్టూ కొండల్లాగా కనిపిస్తున్నాయి. అక్కడక్కడ ఒక 4-5 ఇళ్ళు అలాంటి ఏరియాలో కాలేజ్ అయితే ఉందన్నమాట. సో అందులో ఎగ్జామ్ రాయడానికి అయితే వెళ్ళాము. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇంత దూరంగా ఈ కొండల దగ్గర ఎంత ధైర్యంగా ఇల్లు కట్టుకున్నారు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏ చిన్న రాయి పెద్ద రాయిలు అలా పడ్డా కానీ ఇళ్ళ మీదే పడుతూ ఉంటాయి కదా. సో నాకు అనిపించింది అనమాట, అమ్మ ఎంత ధైర్యంగా కట్టుకున్నారు, అది కూడా త్రీ ఫ్లోర్స్ అలాగా కట్టుకున్నారు. ఇంకా ఎగ్జామ్ మొన్న చూపించాను కదా, ఎగ్జామ్ రాసి వచ్చారు బాబు అని చెప్పి. ఇంకొక 5-6 డేస్లో రిజల్ట్ అయితే రాబోతుంది. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇడ్లీ సాంబార్ అయితే చేసుకున్నామన్నమాట. ఇడ్లీ సాంబార్ నేను చూపిస్తున్నాను, చాలా బాగుంటుంది ఇడ్లీ సాంబార్ టేస్ట్ అయితే. కాకపోతే ఎక్కువ తినలేము. నేను చేసే విధంగా సాంబార్ చేస్తే ఎప్పుడూ కూడా మీకు ఒకేలాగా కుదురుతుందనమాట. చాలా బాగుంటుంది. మా ఇంట్లో నేను చేసే సాంబార్కి అయితే అందరూ ఫ్యాన్సే, ఇష్టంగా తింటారు. ఉదయం ఎంత చేసినా, పెద్ద గిన్నె నిండా చేసినా అది ఆఫ్టర్నూన్ కల్లా ఖాళీ అయితే అయిపోతుంది అనమాట. అంత ఇష్టంగా తింటారు ఇడ్లీ సాంబార్ అనేది. నేను ఇడ్లీ పిండికి పోసినప్పుడు ఫస్ట్ డేనేమో చట్నీ చేస్తాను, చట్నీతో తిన్న తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి సాంబార్ చేస్తాను. అలా ఏంటంటే ఒకరోజు చట్నీతో సాటిస్ఫాక్షన్గా తింటారు, నెక్స్ట్ డే సాంబార్తో సాటిస్ఫాక్షన్గా తింటారు. అందుకని చెప్పేసి నేను ఒకరోజు అట్లా ఒకరోజు ఇట్లా, ఇంకా ఒక్కొక్క రోజు అయితే వాళ్ళకి బాగా ఇష్టం ఉంటే చట్నీతో పాటు సాంబార్ కూడా అదే రోజు కావాలని అడుగుతారనమాట. ఇంకా చచ్చినట్టు చేస్తాను, రెండు కూడా ఒకే రోజు. అలా చేసిన రోజులు ఉన్నాయి, అలా చేస్తాను కూడా. ఇష్టంగా తింటే మనకు కూడా సంతోషంగా ఉంటుంది కదా. సో ఇడ్లీ అయిపోయిన తర్వాత ఇక్కడ దోసపిండి అయితే మిగిలింది, నేను ఊతప్పేస్తున్నా. అయితే గ్యాస్ అనేది అయిపోయిందనమాట, సిలిండర్ అయిపోయింది. ఇంకా ఏం చేస్తాము, మనకి సిలిండర్ అయిపోయినప్పుడల్లా ఆపద్బాంధవులాగా మనకి ఇండక్షన్ అయితే గుర్తొస్తుంది కదా. సో ఇండక్షన్ పైన ఇండక్షన్ తీసాను కిందికి. సో దాని మీదే ప్రజెంట్ అయితే ఊతప్పేస్తున్నాను. ఇంతకుముందు మేము జాబ్ పర్పస్లో ఒక దగ్గర ఉన్నప్పుడు మాకు అస్సలు సిలిండరే లేకపోయింది. దాదాపు సంవత్సరంన్నర పాటు అన్నమేమో రైస్ కుక్కర్లో ఉండేదాన్ని. ఇక టిఫిన్ అయినా, స్నాక్స్ అయినా, కర్రీస్ అయినా ఏదైనా ఇండక్షన్ మీదే వండుకునేదాన్ని. నన్నైతే చాలా బతికిచ్చేసింది అనుకోవాలి ఇండక్షన్. అలానే అన్నీ కూడా చేసుకునేదాన్ని ఇండక్షన్ మీదే. నాకు చాలా హ్యాపీ అనిపించేది. కూర్చొని ఒక దగ్గరే కూర్చొని అన్నీ ఒక దగ్గర పెట్టుకొని చేసుకునేదాన్ని. ఏం చేస్తాను చెప్పండి, ఇది ఇంకా ఊరికి అటు ఇటు తిరగలేము. ఎక్కువగా మంట పెడితేనేమో మాడిపోతుంది, తక్కువగా పెడితేనేమో తొందరగా ఉడకదు. కాబట్టి పెంచి తగ్గించి అలాగా నాకు కావాల్సిన టైంలో ఆ కర్రీ అయితే ఉందో లేకపోతే టిఫిను అలా మొత్తానికి ప్రిపేర్ అయితే చేసి పెట్టేస్తాను. కాకపోతే ఏదైనా గ్యాస్ స్టవ్ అంత కంఫర్ట్ అయితే ఉండదండి. ఎన్నున్నా సరే గ్యాస్ స్టవ్ అంత కంఫర్ట్, సిలిండర్ ఇచ్చే కంఫర్ట్ అయితే ఉండదు. సో అయినా సరే ఒక్కోసారి తప్పదు కదా, మన లైఫ్ స్టైల్లో మనం అన్నీ కూడా ఒకేసారి తెచ్చిపెట్టుకోలేము. సో అలా అని చెప్పేసి నేనైతే ఇండక్షన్ మీదే చేసేసాను. ఊతప్ప చూడండి ఎంత లావేసాను. సో ఇలాగనే వేస్తానన్నమాట. అలా అయితే స్పాంజీగా చాలా బాగుంటుంది. నేను ఇందులో ఏమైనా కొంచెం జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, అలానే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇంతవరకే వేస్తానండి. ఇలా వేసి కొంచెం లావుగా వేస్తాను, దోశలాగా కాకుండా కొద్దిగా లావుగా అయితే వేస్తాను. చాలా బాగుంటుంది. వీళ్ళు ఏంటంటే కొంచెం ఒక కప్పు పెరుగులో కొంచెం వెల్లుల్లిపాయ కారం మిక్స్ చేసి అందులో నంచుకొని అయితే తింటారు. అలా తింటే చాలా బాగుంటుంది, నాకు కూడా ఇష్టం. కానీ నేను పెరుగు ఎక్కువగా ఇష్టపడను కాబట్టి నేను ఒక్కోసారి ఇలా ఉట్టిదే తినేస్తాను అనమాట. ఎందుకంటే అందులో ఆనియన్ ఉంటుంది, పచ్చిమిర్చి ఉంటుంది కాబట్టి నాకు ఆ కారం అయితే సరిపోతుందనే అనిపిస్తుంది. అందుకని నేను ఉట్టిదే తింటాను. బట్ మా ఇంట్లో మాత్రం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టేస్ట్. ఒక్కొక్కళ్ళు ఏమో ఎల్లిపాయ కారంతో నంచుకొని తింటారు, ఒకళ్ళు చట్నీతో తింటారు, ఇంకొకళ్ళు వచ్చేసి పెరుగులో వెల్లుల్లిపాయ కారం వేసుకొని అందులో తింటారనమాట. ఎలా తిన్నా సరే దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఇష్టంగా అయితే తింటాం అందరం కూడా. ఇంకా నెక్స్ట్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. దీనికంటే ముందు ఎగ్స్ నేను బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఎగ్స్ అన్నీ కూడా ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. నేను టమాటా కర్రీ చేస్తున్నాను. ఈ టమాటా కర్రీలోకి బాయిల్డ్ ఎగ్ ఉంటే చాలా బాగుంటుంది, అసలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు కూడా పిల్లలు. సో ఇందులో ఏం లేదు, నేను టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, తాలింపు గింజలు అన్నీ వేసుకున్న తర్వాత ఈ టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాక ఒక గుప్పెడు కందిపప్పు అయితే వేస్తాను. మళ్ళీ కందిపప్పు వేస్తే నోటికి చాలా
చాలా బాగుంటుందండి టేస్టీగా. అంటే మీకు పప్పులాగా ఉడకదు కానీ తగులుతూ ఉంటుంది మనం తినేటప్పుడు కందిపప్పు. అసలు చాలా బాగుంటుంది. అదంతా బాగా వేగాక కారం అయితే వేస్తున్నాను. ఇంట్లో సమయానికి కారం కూడా ఉన్న బాక్స్లో పోసిన కారం కూడా అయిపోయిందనమాట. ఇంకా ప్యాకెట్ ఓపెన్ చేశాను. ఇంకా లేట్ అవుతుంది మళ్ళీ బాక్స్కి అని చెప్పి ప్యాకెటే తీసుకొచ్చి కట్ చేసి అయితే పోసేసాను కావాల్సినంత. ఇంకా కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. కానీ ఏదైనా టమాటా ఉడికిన తర్వాత మాత్రమే మీరు కారం వేసుకోవాలండి. ఎందుకంటే వన్స్ కారం పడిన తర్వాత టమాటా అయితే బాయిల్ కాదు కాబట్టి కంపల్సరీ టమాటా బాయిల్ అయిన తర్వాతనే కారం వేసేసుకోండి. ఇంకా నేను కారం అయితే వేసేసుకున్నాను, సాల్ట్ వేసుకున్నాను, కొంచెం పసుపు అయితే వేసేసుకున్నాను. ఇంక ఇలాగా మొత్తం ఆయిల్ అంతా పైకి తేలాలన్నమాట. ఎప్పుడైతే ఆయిల్ పైకి తేలుతుందో అప్పుడు మనకి కర్రీ అయితే ఫినిష్ అయినట్టు. ఈ రకంగా చేసుకునే కర్రీ మీరేంటంటే ఒక 4-5 రోజులైనా నిల్వ ఉంటుంది. కానీ మీరు వన్స్ ఒకసారి చేసి పెట్టండి, అదే రోజు మీరు ఎంత కర్రీ చేసినా అయిపోతుంది. అది మాత్రం డ్యామ్ షూర్, గ్యారంటీగా నేను చెప్పగలను. మీరు ఉదయం చేశారంటే సాయంత్రానికి కర్రీ అయితే మీకు కనపడదు. అంతలా ఇష్టంగా అయితే తినేస్తారనమాట. చాలా ఇష్టపడతారు పిల్లలతో పెద్దోళ్ళు ముసలోళ్ళు ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. సో ఇంకా ఆ తర్వాత వచ్చేసి నేను దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇందులోకి నేను వెల్లుల్లిపాయలు బాగా ఎక్కువ వేసుకుంటానండి, నాకు చాలా ఇష్టం. అలానే హెల్త్కి కూడా చాలా మంచిది. వెల్లుల్లిపాయలు ఎప్పుడైనా సరే మన రోజువారీ ఫుడ్లో భాగం చేసుకోవాలి. అప్పుడే ఏంటంటే హార్ట్ అటాక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావు అంటారు వెల్లుల్లి ఎక్కువగా తినడం ద్వారా. నేను కారంలో వెల్లుల్లిపాయలు యాడ్ చేస్తాను, పచ్చళ్ళలో యాడ్ చేస్తాను, అలాగనే ఇలాంటి ఫ్రైలలో కంపల్సరీ నేను యాడ్ చేస్తాను. ఎందుకంటే ఒకటి డ్యామేజ్ చేసే వస్తువు ఉన్నప్పుడు ఇంకొకటి దాన్ని సరిచేసే ఐటెం కూడా ఉండాలి కదా. సో మనం ఓవర్ ఆయిల్ అనేది మన హెల్త్ని డ్యామేజ్ చేస్తుంది, దానివల్ల హార్ట్ అటాక్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇలాంటి వెల్లుల్లిపాయలు వేయడం త్రూ మనం కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవచ్చు అనమాట. సో టేస్ట్లో తగ్గించుకోలేనప్పుడు హెల్త్ బెనిఫిట్ ఉన్న ఫుడ్ పెంచుకోవడంలో అయితే తప్పు ఉండదు కదా. సో అందుకని చెప్పి నేను వెల్లుల్లిపాయలు అయితే ఎక్కువ యాడ్ చేసుకున్నాను. అంతా మంచిగా మగ్గిన తర్వాత కారం వేసేసుకోవాలి. నేను వెల్లుల్లిపాయ కారం వేసుకున్నానండి. దీనికి ఫ్రైలకి వెల్లుల్లిపాయ కారం చాలా బాగుంటుందన్నమాట. సో నిన్నైతే వీడియో రిలీజ్ చేయడానికి కుదరలేదండి. మొన్న అక్కడికి వెళ్ళొచ్చాం కదా, ఇంకా అస్సలు ఓపిక లేదు, నీరసంగా ఉంది. ఇంకా మళ్ళీ నిన్న ఫ్రూట్ సలాడ్ కూడా ప్రిపేర్ చేశాను. ఆల్రెడీ ఇంతకుముందు పెట్టాను కదా, మళ్ళీ పెడితే ఇంక రోజు చేసుకుంటారా అని అంటారేమో అని నేను మళ్ళీ అయితే పెట్టలేదు. కానీ చాలా బాగుందనమాట. మీరు కూడా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈరోజు వ్లాగ్ కూడా ఇంతేనండి. రేపటి వ్లాగ్ ఇంకా మంచిగా అయితే తీసుకొని వస్తాను. అలానే మన ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.